శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపుర సుందరై నమః. భారత్ టుడే ప్రేక్షకులకు శుభోదయం. మేషాది 12 రాశుల వారి యొక్క వారఫలాలు తెలియజేసే శుభరాశి కార్యక్రమానికి స్వాగతం. శుభరాశి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజు ఉన్నటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ రోజు ఉన్నటువంటి గ్రహగతులు గమనించినట్లయితే మిథునంలో చంద్రుడు, కర్కాటకంలో రాహువు, అదే ప్రకారంగా వృశ్చికంలో గురు శుక్రులు, ధనస్సులో బుధ శనులు, మకరంలో రవికేతువులు, మీనంలో కుజుడు ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు తెలియజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవచ్చు. కేవలం లగ్నాధిపతి అయినటువంటి కుజుడు వ్యయంలో ఉంటాం, చతుర్థంలో రాహు ఉంటాం మినహా పెద్దగా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు మీకేవి కూడా లేవు. సోమవారం నుంచి మకరంలోకి బుధుడు ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత ఇంచుమించుగా 12 రాశుల వారికి మకరస్థ బుధుడి యొక్క ఫలితాలే వస్తాయి తప్ప ధనస్సులో ఉన్నటువంటి బుధుడి యొక్క ఫలితాలు పెద్దగా ఆశించి కనబడేటువంటి స్థితి కూడా మనకేం లేదని చెప్పుకోవాలి. యథావాత చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే మా యొక్క మేషరాశి వారికి ఈ వారం ఆలం అనుకూలంగా ఉంది. మీరు చేయాలనుకునేటువంటి ప్రతి పని కూడా జయప్రదంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. నేను ఫలానా పనులు చేయాలి, ఇన్నాళ్ళు దీన్ని నేను నెగ్లెక్ట్ చేశాను, ఇక్కడి నుంచి నేను నెగ్లెక్ట్ చేయకూడదు, దీని మీద నేను దృష్టిని సారించాలి అని చెప్పని మీకుగా కొన్ని పనులు కల్పించుకుంటారు. అరే నేను ఎందుకు ఇంతగా అలసత్వంగా ఉన్నాను ఇన్నాళ్ళు, అరే కాదు నేను దీనిలా మార్చుకుంటానంటే మీలో కొన్ని కొత్త పందాలను మీరు తీసుకురావడానికి చాలా స్పష్టమైనటువంటి వైఖరి ఈ యొక్క మేషరాశి వారికి కనబడుతుందని చెప్పుకోవాలి. తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటివి మాత్రం బాధించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు సాగించేటువంటి వారికి మంచి స్థితి కనిపిస్తోంది. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి కూడా ఈ కాలం చాలా అనుకూలంగా ఉంది, దివ్యంగా ఉన్నదని చెప్పుకోవాలి. ఆర్థిక సమస్యలని చాలా చక్కగా మీరు పరిష్కరించుకోగలుగుతారు. అలానే మేషరాశిలో ఉండేటువంటి ప్రతి వృత్తిలో ఉండేటువంటి ప్రతి వారికి కూడా అంతో ఇంతో మీకు కెరియర్ పరంగా మాత్రం కలిసి వచ్చేటువంటి కాలంగా ఈ వారాన్ని మనం అభివర్ణించుకోవచ్చు. మేషరాశి వారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ వారమంతా ప్రతిరోజు కూడా విశేషించి వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం మాత్రం చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా గ్రహస్థితి సూచిస్తున్నది. మీరు చేయాలనుకునేటువంటి పనులన్నింటికి కూడా మంచి ఊతం లభిస్తుంది. మీ సర్కిల్ని మీరు చక్కగా విస్తరింపజేసుకోగలుగుతారు. పాత పరిచయాలను తిరిగి పునరుద్ధరణ చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మెరుగైనటువంటి స్థితిగతులను కనబరుస్తారు. ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లోకి వెళ్ళడానికి లేదా ఉన్నతమైనటువంటి పదవులను అలంకరించడానికి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. అంతేగాక ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ వారం చెప్పుకోదగినటువంటి మంచి కాలం. అంటే ఎవరికైతే చాలా కాలం నుంచి వివాహం జరగక ప్రయత్నాలు సాగిస్తున్నారో వారు ఏదైనా ఒక శుభవార్త శ్రవణం చేయడానికి కూడా అనుకూలంగా ఉంది. శుభకార్యాలన్నీ కూడా ఇక్కడి నుంచి కొంచెం ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే మీ శ్రమ అంతో ఇంతో ఫలప్రదం అవుతూ ఉంటుంది. శారీరకమైనటువంటి అలసట ఏదైతే ఉందో ఇది మాత్రం త్వరగా కలుగుతూ ఉంటుంది. గతంలో చేసినంత శ్రమ ఇప్పుడు చేయడానికి మాత్రం కొంచెం శరీరం సహకరించినటువంటి స్థితి గోచరిస్తున్నది. ఈ రాశిలో ఉండేటువంటి మిడిల్ ఏజ్కి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆరోగ్య పరిరక్షణ విషయమై మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఏమైనప్పటికీ కూడా వృషభ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, రచయితలకు కావచ్చు, సినీ సాహిత్య కళా రంగాలలో ఉండేటువంటి వారికి కావచ్చు, వీరందరూ కూడా కాలం అనుకూలంగా ఉంది. స్టేషనరీ వ్యాపారస్తులు వీరందరూ కూడా మంచి ఫలితాలను ఈ వారం పొందబోతున్నారని చెప్పని ఘంటాబద్ధంగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు ఈ వారం మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతిరోజు కూడా విశేషించి హనుమాన్ చాలీసాని రోజుకి 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను, వ్యతిరేకమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సరి సమానంగా అందిస్తోందని చెప్పుకోవాలి. ఏ నిర్ణయం తీసుకుందాం అనుకున్నా నిపుణుల యొక్క సలహాలు తీసుకొని దాని తర్వాత ఆ నిర్ణయాలను అమలు చేయడం మాత్రం చెప్పదగినటువంటి సూచన. ఒక అడుగు ముందుగా 4 అడుగులు వెనకగా ప్రతి పని కూడా సాగుతూ ఉంటుంది. ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైనల్ రౌండ్కి వచ్చేసరికి మాత్రం ఏదైనా సరే ఇబ్బంది ఎదురవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక తగు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటి, ఏ పని అయినప్పటికీ ఎవరికైనప్పటికీ కూడా ఆ పని అయ్యేంత వరకు కూడా అది మనకు పని అయిపోయింది అని మీరు ఆశ పెట్టుకోవడానికి అవకాశాలు లేవు. కనుక ఈ పని ఏదో అయిపోతుంది
ఉంటుంది, నాకేదో చాలా గొప్పమైన ఫలితాలు వస్తాయని దాని దృష్టిలో పెట్టుకుని ఇతరత్రా మీరు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటాం అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినటువంటి వారు అవుతారు. ఈ జాగ్రత్త మాత్రం మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ వారం అంతా కూడా. ఈ వారం ఏ పని చేద్దాం అనుకున్నా కూడా ప్రతిదీ కూడా సందిగ్ధంగా సాగుతుంది. ఏ నిర్ణయాలు కూడా మీరు స్పష్టంగా తీసుకోలేనటువంటి స్థితిగతులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి కనుక అయినంత వరకు కీలకమైన అంశాలన్నింటినీ కూడా వాయిదా దోరణిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయండి. అలానే ఎవరైతే కనుక రాజకీయ రంగాల్లో ఉంటున్నటువంటి వారు ఉన్నారో వారు ఆశిస్తున్నటువంటి పదవుల విషయంలో కూడా కొంచెం పట్టు విడుపుగా వ్యవహరించవలసినటువంటి స్థితి మాత్రం గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు సాగించేటువంటి వారికి కొంత ఆశాజనకమైనటువంటి పరిణామాలు మాత్రం గోచరిస్తున్నాయి. ఇంత పెద్ద అప్పు ఉన్నప్పటికీ కూడా, ఎంత అప్పు తీర్చడానికి మీ మీద ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆ అప్పును వెంటనే తీర్చలేకపోయినా అక్కడ మీకు గౌరవానికి భంగాన్ని కలగకుండా కొన్ని జాగ్రత్తల ద్వారా మాత్రం మీరు బయటకు రాగలుగుతారు. ఇలా ప్రతి దాన్ని కూడా శ్రమాధిక్యత మీదనే మీరు సాధించుకోగలుగుతారు, కానీ సునాయాసంగా కలిసి వచ్చేటువంటి అంశాలు మాత్రం గోచరించట్లేదు. కనుక ఇటువంటి అన్ని దోషాల నుంచి కూడా బయటపడడానికి ఈ యొక్క మిథున రాశి వారి ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా సుదర్శన కవచాన్ని పారాయణ చేయడం మంచిది. లేదా మీకు సుదర్శన కవచం అందుబాటులో లేనట్లయితే ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారికి కనీసం 21 ప్రదక్షిణాలకి తక్కువ కాకుండా ప్రదక్షిణాలు చేస్తూ హనుమాన్ చాలీసాని రోజుకు 11 సార్లు తక్కువ కాకుండా పారాయణ చేస్తురండి. తద్వారా కూడా శుభావైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. సానుకూలమైనటువంటి ఫలితాలు మీరు సొంతం చేసుకోగలుగుతున్నారని చెప్పుకోవచ్చు. ఎంత కష్టమైనప్పటికీ నేను కష్టపడతాను, నేను ఖాళీగా ఉండను, నేను అనుకున్నటువంటి ఫలితాలను నేను సాధించేటువంటి వరకు నేను నిద్రపోను, ఇటువంటి మొండి ధైర్యాన్ని కనబరచడంతో పాటుగా అటువంటి కార్యాచరణలో ముందుకు కూడా మీరు వెళ్ళగలుగుతారు. ఇది మీ విజయానికి రహస్యానికి కారణమవుతుంది అని చెప్పుకోవాలి. అందుకని చాలా బాగుంది కర్కాటక రాశి వారికి. అయితే భార్యాభర్తల మధ్యలో వచ్చేటువంటి తగాదాలు, వివాదాలు చిలికి గాలిగా వానగా మారడానికి కూడా అవకాశాలు లేకపోలేదు కనుక కుటుంబ సభ్యులతో వచ్చేటువంటి ఇబ్బందులతో మాత్రం తగు జాగ్రత్తగా ఉండండి. బయట మాత్రం మీరు ఏవైతే కెరియర్ పరంగా తీసుకునే నిర్ణయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా సాగుతాయని చెప్పుకోవాలి. ఏదైనా కానీ శ్రమ పడాలి, శ్రమ పడకపోతే ఎలా వస్తుంది మనకి, ఏదైనప్పటికీ కూడా కష్టాలు మానవులకు కాకపోతే ఎవరికి వస్తాయి అని ఇట్లా ఆలోచించుకుంటూ చాలా స్పోర్టివ్గా మాత్రం మీరు ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఎంత మాత్రం కూడా మీరు బెంగపడేటువంటి డీలాబడేటువంటి స్థితిగతులు గోచరించట్లేదు. విదేశాలకు వెళ్ళడానికి కానీ ప్రయత్నాలు సాగించేటువంటి వారికి చాలా ఖచ్చితమైనటువంటి కాలంగా కూడా దీన్ని మనం అభివర్ణన చేసుకోవచ్చు. పెండింగ్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్స్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు సాగించుకోగలుగుతారు. బ్యాంకు రుణాలు కూడా చక్కగా ఆశించిన స్థాయిలో మీరు పొందగలుగుతారు. గతంలో మీరు కట్టవలసినటువంటి బాకీలు ఏమన్నా ఉన్నట్లయితే కూడా కొంతవరకు తీర్చుకోవడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. అలానే స్టేషనరీ వ్యాపారస్తులు కావచ్చు, సాహిత్య రంగాల్లో ఉండేటువంటి వారు కావచ్చు, వీరికి కొంతవరకు అనుకూలమైనటువంటి కాలంగా దీన్ని మనం అభివర్ణన చేసుకోవాలి. మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ప్రతిరోజు దగ్గరలో ఉండేటువంటి గణపతి దేవాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభించగలిగినట్లయితే మాత్రం మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈ వారం శుభమిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ముఖ్యంగా మకరంలో సంచరిస్తున్నటువంటి రవి, మకరంలోనే కేతు ఉండటం, అంటే ఈ రాశ్యాధిపతి అయినటువంటి రవి కేతుగ్రస్తుడే 6 సంచారం చేయడం, దీనికి తోడుగా రేపటి నుంచి సోమవారం నుంచి కూడా బుధుడు ఇక్కడే రావడం, ఇది మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవాలి. కుజుడి యొక్క సంచారం కూడా అంతగా కలిసి వచ్చేటువంటి స్థితిగతులు ఏమీ మనకు గోచరించడం లేదు కనుక కాలం కొంత వ్యతిరేకంగా ఉంది. ఏ పని చేద్దాం అనుకున్నా కానీ మీకు అడ్డుపుల్ల వేసేటువంటి వారు ఉంటారు. మీ ముందు చాలా చక్కగా మంచిగా తీయగా మాట్లాడుతూ మీ వెనకాల మాత్రం అబ్బెబ్బే ఇలా కాదండి అని మీ గురించి చెడుగా మాట్లాడేటువంటి వారు ఎవరైతే ఉంటారో వీరి సంఖ్య పెరుగుతుంది. కనుక మనిషిని చూసి మోసపోకండి, మనిషిని చూడగానే ఒక అంచనాకి రాకండి. ఏ పని అయినప్పటికీ కూడా మీరు కంటితో చూడండి, దాన్ని నిర్ధారణ చేసుకోకండి. పక్కవారు చెప్పేటువంటి మాటల్లో ఉండేటువంటి సత్యములను పరిపూర్ణంగా తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకున్నట్లయితే మాత్రం ఇబ్బంది పడతారంటంలో సందేహం లేదు. మీ మాట తీరు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉచిత సలహాలు అయినంత వరకు మానుకోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో చాలా నేర్పుగా నైపుణ్యంగా వ్యవహరించేటువంటి స్థితిగతులను పెంపొందింపజేసుకోవాలి. ఇంటి వ్యవహారాలకు కావచ్చు, మీ యొక్క సొంత వ్యవహారాలకు కావచ్చు, ఏవైనప్పుడు కూడా డబ్బు నీలప్రాయంగా ఖర్చు అవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు ఏదో పెద్ద లాభాలు వస్తాయని చెప్పని ఆశించి మీరు ఏవైతే పెద్దమైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వాటి మీద పునః సమీక్షలు చేసుకోవడం మాత్రం చెప్పదగినటువంటి సూచన. సంతకానికి విలువ ఉండేటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారంటే ముఖ్యంగా క్యాషియర్గా ఉండేటువంటి వారు, లేదా దానికి సంబంధించినటువంటి స్థానాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు
సంతకం చాలా విలువైనది. ఆ సంతకం చక్కగా మీరు 1-2 సార్లుగా పరీక్ష చూసుకొని పెట్టుకోవాలి. ఇది మనకు తెలిసిందే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయడానికి మాత్రం అవకాశాలు ఎక్కడ కూడా కనబడడం లేదు. విలువైన ఒక వస్తువుల యొక్క భద్రతా విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం చెప్పదగినటువంటి అంశం. ఇలా ప్రతి విషయాన్ని కూడా 1-4 సార్లుగా అనుశీలన చేసుకుంటూ పరిశీలన చేసుకుంటూ వెళ్ళడం మాత్రం సింహరాశి వారికి తప్పదు. సింహరాశి వారి వారం అంతా సానుకూలమైన ఫలితాలను పొందడానికి ప్రతిరోజు కూడా 11 సార్లకి తక్కువ కాకుండా హనుమాన్ చాలీసాను రోజు కూడా పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతున్నాయో వాటిలో ఒక కదలిక వస్తుంది. మీలో కూడా ఒక తెగింపు వస్తుంది. అంతా గ్రహస్థితులు లేకపోతే దేవుడు అని ఇలానే కూర్చుంటే ఎట్లా? మానవ ప్రయత్నం ఉండాలి కదా. గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే పనులు అయిపోతాయా? కావు కదా. అందుకే నేను కష్టపడాలి, నేను పని చేయాలి. ఇట్లా మీలో కూడా ఒక మంచి ఉత్తేజపూరితమైనటువంటి మార్పు రావడానికి వారం చక్కగా కనబడుతున్నది అని చెప్పుకోవాలి. మీ వాక్చాతుర్యంతో నైపుణ్యంతో కావనుకునేటువంటి పనులను కూడా చాలా వరకు కూడా సానుకూలపరుచుకోగలుగుతారు. సభలు, సమావేశాలు, సత్కారాలు ఇవన్నీ కూడా చాలా హాయిగా హుందాగా సాగిపోతాయని చెప్పుకోవాలి. చర్చలు ఫలప్రదమవుతాయి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు ఒక అడుగు ముందుకు వేస్తాయి. అప్పు చేసినప్పటికీ కూడా మీరు అనుకున్న ప్రకారంగా పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారని చెప్పుకోవాలి. ఆర్థికంగా ఈరోజు అప్పు చేసినా నేను రేపు తీర్చుకోగలుగుతాననేటువంటి ధైర్యాన్ని మాత్రం మీరు కనబరుస్తారని చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా ఏర్పడినటువంటి ఆటంకాలు, అవరోధాలు ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ వారం తొలగిపోతాయని చెప్పుకోవాలి. జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి స్పర్ధలను కూడా తొలగించుకోగలుగుతారు. ప్రేమ వివాహాల కోసం ప్రయత్నం సాగించేటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. సంతానలేమితో బాధపడేటువంటి వారు మాత్రం తగు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. మీరు తీసుకునేటువంటి ట్రీట్మెంట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అని వస్తాయా లేవా 1-4 సార్లు ఆలోచించుకొని దాని తర్వాతనే అడుగులు ముందుకు వేయడం మాత్రం చెప్పదగినటువంటి సూచన. ఏమైనప్పటికీ అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి అంతో ఎంతో ఇది కొంత శుభావహమైనటువంటి కాలంగానే మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద గడిచినటువంటి కాలాల మీద చూసుకున్నట్లయితే గడిచినటువంటి 3 వారాల కన్నా కూడా ఈ యొక్క కన్యారాశి వారికి ఈ వారం మరింత సానుకూలమైనటువంటి స్థితిని మనం పొందవచ్చు. మరింత సానుకూలమైనటువంటి గ్రహగతులను పొందడానికి, మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ వారం అంతా కన్యారాశి వారి ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం, కుక్కకి ఏదైనా సరే ఆహారాన్ని ప్రతిరోజు కూడా సమర్పణ చేసిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం చేసినట్లయితే మంచి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. ఈ లక్ష్మీనారాయణ హృదయాన్ని పారాయణ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ముందు నారాయణ హృదయాన్ని చదివి దాని తర్వాత లక్ష్మీ హృదయాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంది. మీరు ఏదైనప్పటికీ కూడా ఒక స్థిరాస్తిని కొనుగోలు చేసుకుందాం అనుకున్నారు. అది స్థలం కావచ్చు, ఇల్లు కావచ్చు. ఎప్పటి నుంచో మీరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానికి తగినటువంటి ధైర్యం మీకు చాలట్లా. అమ్మో ఇది చాలా పెద్ద పెట్టుబడి, ఇంత పెద్ద పెట్టుబడికి నేను ప్రయత్నం చేసినట్లయితే ఇది నేను సాధించగలుగుతానా లేదా అని ఒక అడుగు ఎప్పుడు కూడా మీరు వెనక్కి వేసేస్తున్నారు. అటువంటివన్నీ కూడా తొలగించుకొని ఖచ్చితంగా అటువంటి వాటిలో మీరు ముందుకు వెళ్ళడానికి, మంచి పెట్టుబడులు పెట్టడానికి, మీ కళను సాకారం చేసుకోవడానికి, స్థిరాస్తులను కొనుగోలు చేసుకోవడానికి, వాహనాలను కొనుగోలు చేసుకోవడానికి, గతంలో తాకట్టు పెట్టినటువంటి వాటిని విడిపించుకోవడానికి, వృత్తి ఉద్యోగాల పరంగా ఒక స్థాయి ముందుకు వెళ్ళడానికి, ఇతరులందరినీ కూడా కలుపుకొని సామాజిక సాంఘిక పరమైనటువంటి కార్యక్రమాలు చక్కగా చేసుకోవడానికి, జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలను అందిపుచ్చుకోవడానికి, సంతాన పరంగా ఏర్పడుతున్నటువంటి అన్ని ఇబ్బందుల్లోంచి కూడా బయటపడడానికి, ఇలా ప్రతి దానికి కూడా తులారాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఉంది, దివ్యంగా ఉంది, బాగుంది, బేషుగ్గా ఉంది. అయితే మీలో ఉండేటువంటి బద్ధకం దీనికి ఆటంకంగా కాకుండా మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదొక్కటే మీరు చూసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఏ పని అయినప్పటికీ కూడా కొంచెం విఘ్నాలుగా సాగుతూ ఉంటుంది కనుక ఆ విఘ్నాన్ని పోగొట్టుకోవడానికి మాత్రం ప్రతిరోజు కూడా మీరు ఏం చేస్తారంటే జాంగ్రీని కుక్కకు ఆహారంగా వేయండి. ఇంతే మీరు చేయవలసింది. జాంగ్రీని కుక్కకు ఆహారంగా వేయండి. ప్రతిరోజు కూడా ఇష్టదేవత స్మరణ చేసిన తర్వాతే ప్రతిరోజు దినచర్యను ప్రారంభం చేయండి. కుదిరినట్లయితే రోజు కూడా వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని కూడా పారాయణ చేయడానికి సాహసం చేయండి, ప్రయత్నం చేయండి. తద్వారా మేలు కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం శుభాశుభమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి. దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు వేసుకుంటూ కాలాన్ని వృధా చేయకుండా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల మీద కనుక మీరు దృష్టిని సారించినట్లయితే మంచి విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. మీ మాట తీరు 10 మంది యొక్క మన్ననను కూడా సొంతం చేసుకోగలుగుతుందని చెప్పుకోవాలి. కావేశాలకు లోనై త్వరగా మీరు రిజైన్ చేయడం మాత్రం చేయకూడదు ఉద్యోగానికి. లేదా కొత్త ఉద్యోగం రాబోతోంది, మీకు కాల్ లెటర్ వచ్చింది, అయినప్పటికీ కూడా
అక్కడి నుంచి ఆఫర్ లెటర్ వచ్చినప్పటికీ కూడా అది ఎంతవరకు మంచిదో, ఎంతవరకు మీరు దాంట్లో సస్టైన్ అవ్వగలుగుతారో 1-4 సార్లుగా ఆలోచించుకున్న తర్వాతే ఉన్నటువంటి ఉద్యోగానికి ఉద్వాసం చెప్పదగినటువంటి సూచన. బంధువర్గంతో వైషమ్యాలు ఏర్పడడానికి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి కనుక బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానపరమే మీకు ఏర్పడేటువంటి తగాదాలు కానీ వివాదాలు కానీ ఏవి కూడా లేవు. పైగా వారి గురించి మంచి నిర్ణయాలు కూడా మీరు తీసుకోగలుగుతారు. మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు చేసేటువంటి పనులన్నీ కూడా ఇంట్లో ఉండే వారందరి యొక్క పనులను కూడా సాధించుకోగలుగుతుందని చెప్పుకోవాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు చేయాలనుకునేటువంటి సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి విషయంలోనే 1-4 సార్లుగా ఆలోచించుకోవాలి. సేవింగ్స్ అనేవి కొంచెం కష్టసాధ్యంగా సాగుతున్నాయని చెప్పి మాత్రం స్పష్టంగా చెప్పుకోవాలి. ఏవైనప్పటికీ వృశ్చిక రాశి వారికి అట్టే పెద్దగా చెప్పుకోదగినటువంటి కష్టాలు మాత్రం లేవు. మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల పరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం ఇది మంచి సమయం కాదు కనుక కొంచెం వేచి చూసేటువంటి ధోరణికి మీరు సానుకూలంగా ముందుకు వెళ్ళండి. ఓర్పుని కలిగి ఉండండి. ప్రధానంగా ఈ ఓర్పు ఒక్కదాన్ని మీరు కలిగి ఉన్నారా ఈ వారం అన్నింటా కూడా మీదే జయమవుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు మాత్రం మరింత అధికంగా శ్రమించవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. విదేశాల్లో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి కాలం. మొత్తం మీద వృశ్చిక రాశి వారి ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా దుర్గా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అదే ప్రకారంగా రావి చెట్టు మొదట్లో నీరు పోసి ఆ తడిసినటువంటి మట్టిని తిలకంగా ధరించడం చేసినట్లయితే మంచి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ఏవైతే మీరు గతంలో అప్పిచ్చి ఇంకా వీరు ఇవ్వరు అనే ఆశలు వదులుకున్నారో అటువంటి వారి యొక్క తలుపు తట్టి ఏవయ్యా ఈ వారం అన్నా నా డబ్బు నాకు ఇస్తావా, కనీసం ముందు ఎంతో కొంత ఇవ్వు, తర్వాత మిగతా అంతా ఇద్దుగానే అని ఇలా చక్కగా మాట్లాడి కొంతవరకైనా సరే మీరు నష్టపోకుండా ధనాన్ని రాబట్టుకోవడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలకు కనుక శ్రీకారం చుట్టినట్లయితే మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. మంచి వాక్చాతుర్యాన్ని కనబరుస్తారు. నిరుద్యోగులైనటువంటి వారికి ఆశాజనకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఎవరైతే ప్రమోషన్స్ని ఆశిస్తున్నారో వారికి మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉన్నా తత్మా వారందరికీ మాత్రం కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు మాత్రం ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి. వివాహాది శుభకార్యాలకు సంబంధించినంత వరకు మీరు చేయాలనుకునేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా సానుకూలంగా ముందుకు సాగుతాయి. ఖర్చుతో కూడుకునేటువంటి ప్రతి పని కూడా జయప్రదంగా ఉంటుంది. పొదుపుతో కూడుకునేటువంటి ప్రతి పని కూడా ఆటంకాల పరంపరగా సాగుతుంది. ఇది ఒక్కడే మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మాత్రం సరిపోతుంది. పాత స్నేహితులు దూరం అవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కారణాలు ఏవైనా కావచ్చు, మంచి కారణాల చేత కావచ్చు, ఇతరత్ర కారణాల చేత కావచ్చు, కానీ కొంచెం పాత స్నేహితులు అనేటువంటి వారు మీకు దూరం అవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయమే కొంత చింత ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా మీరు ఒక చోటు ఉంటారు, వారొక చోటు ఉంటారు, వారి ఆరోగ్యం కొంచెం అనుకూలంగా ఉన్నది, ఎట్లా ఇదంతా మేనేజ్ చేయాలి అనేటువంటి ఒక చింత మాత్రం ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా కనబడుతున్నది. ఇటువంటి మానసికపరమైనటువంటి ఒత్తిళ్లను మినహాయించినట్లయితే పెద్దగా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు మాత్రం ఏవి కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి లేవని చెప్పుకోవాలి. చతుర్థంలో సంచరిస్తున్నటువంటి కుజుడు, జన్మంలో సంచరిస్తున్నటువంటి శని, అష్టమంలో సంచరిస్తున్నటువంటి రాహు, వీరందరినీ కూడా మీరు ప్రసన్నం చేసుకునడానికి గాను ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాని రోజుకు 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయడం మాత్రం మీకు చాలా అవసరం. ఈ హనుమాన్ చాలీసాని రోజు 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ పురుషులైనటువంటి వారు మాత్రమే, స్త్రీ వర్గానికి సంబంధించిన వారు కాకుండా పురుషులైనటువంటి వారు మాత్రమే ప్రతిరోజు కూడా రాత్రి వేళ భోజనం చేయడానికి ముందుగా పెరుగుతో తిలకానిగా ధరిస్తూ వచ్చినట్లయితే మాత్రం మంచి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నదని చెప్పుకోవాలి. రాత్రిపూట మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. ఎంతో కాలం నుంచి నాకు నిద్ర సరిగ్గా ఉండట్లేదు అనుకునేటువంటి వారికి హాయిన సుఖప్రదమైన నిద్రను పొందడానికి గాను మీరు తీసుకునేటువంటి వైద్యం చక్కగా సహకరిస్తుందని చెప్పుకోవాలి. గాల్లో దీపం పెట్టి దేవుడా అనకుండా చక్కగా ప్రయత్నం చేసి ప్రతి విషయాన్ని కూడా సాధించుకోగలుగుతారు. ప్రణాళికాబద్ధంగా ప్రతిదాన్ని కూడా ముందుకు వెళ్తారు. మీకుండేటువంటి నిర్ణయాలతోనే మీరు ముందుకు వెళ్తారు తప్ప పక్క వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మీరు పాటించేటువంటి స్థితిగతులు కనబడట్లేదు. ఇందువల్ల ముండివారు అనేటువంటి ఒక ముద్ర మాత్రం మీకు ఏర్పడుతుంది. విదేశాల్లో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. వివాహాది శుభకార్య చర్చలన్నీ కూడా జయప్రదంగా సాగుతాయి. గతంలో మీకు రావాల్సినటువంటి అప్పులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని వసూలు చేసుకోవడానికి కూడా ఇది మంచి కాలంగా చెప్పుకోవాలి. అలానే వ్యాపారస్తులకు మనీ రొటేషన్ కూడా సానుకూలంగా సాగడానికి అవకాశాలు చాలా స్పష్టంగా ఏర్పడుతున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, ఇంటా బయట కావచ్చు, మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్కి సంబంధించిన అంశాలు కావచ్చు, లేకపోతే సంతానానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఫలప్రదం అవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సంతాన విషయమై సంతానం లేక ఎవరైతే ఐవీఎఫ్ లాంటి సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ కూడా సంచారం చేస్తున్నారో వారికి వైద్యమైన ఫలప్రదం అవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.
కనబడుతున్నాయి కనుక ఇది మంచి కాలంగానే మనం అభివర్ణన చేసుకోవచ్చు. నపుంసకులైనటువంటి వారికి ప్రతిరోజు కూడా కాస్త ఏదైనా సరే ధనాన్ని వారికి దానంగా ఇస్తూ వచ్చినట్లయితే మరింత సానుకూలమైన మెరుగైన అత్యద్భుతమైనటువంటి ఆర్థిక సంపత్తిని మీరు చేకూర్చుకోగలుగుతారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కనుక దీనికోసం ప్రయత్నం చేయడం మంచిది. అలానే ప్రతిరోజు కూడా రావి చెట్టు మొదట్లో నీరు పోసి ఆ తడిసినటువంటి మట్టిని తిలకంగా ధరించినట్లయితే మంచి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం శుభాశుభమిష్టమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. మీరు ఏ పని చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఆటంకపరిచేటువంటి వారు మీ పక్కనే ఉంటారు. ఇది శల్యసారథ్యంగా మారుతుంది. కనుక అటువంటి వారి మాటలు పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకురా ఇంత కష్టపడతావు, ఈ ఉద్యోగం మానేస్తే ఇంకా ఉద్యోగం రాదా, వస్తుందిలే చక్కగా చేరిపోదు, కానీ ఇంత కష్టపడుతూ మనం ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉందా, ఇట్లాంటి వాళ్ళు పక్కన ఉంటారు. కనుక వీళ్ళందరి మాట కూడా పక్కన పెట్టి నిజాలు ఎప్పుడు కూడా చక్కగా బ్యారేజ్ వేసుకుంటూ నువ్వు గింజ కథలో లాగా ఎక్కడో ఊహాలోకాల్లో విహరించకుండా ప్రతిదాన్ని స్పోర్టివ్గా తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. కష్టం వచ్చినా భరించడానికి ప్రయత్నం చేయండి. వృత్తి ఉద్యోగాల మార్పులు చేర్పులకు ఎంత మాత్రం కూడా తావివ్వకండి. సంతకం చేసేటప్పుడు దాన్ని 1-4 సార్లు కాకుండా ఉండేటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా చక్కగా చదువుకొని దాని తర్వాత సంతకాలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనప్పటికీ కూడా నమ్మి మీరు అప్పిచ్చినట్లయితే మాత్రం నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. కోళ్ల ఫారాలు నడిపేటువంటి వారు, కోడి మాంసాన్ని అమ్మేటువంటి వారు, గుడ్లకు సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వారు, ఎలక్ట్రానిక్ రంగంలో ఉండేటువంటి వారు, వీరందరూ కూడా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఈ వ్యాపారాలు చేసేటువంటి వారికి అంత సానుకూలమైనటువంటి కాలంగా ఇది లేదు కనుక ఈ విషయం మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీల సహాయ సహకారాలు సంపూర్ణంగా కలిసి వస్తాయి కనుక స్త్రీల ద్వారా మీరు చేయాలనుకునేటువంటి పనులు కనుక చేయించడానికి మీరు శ్రీకారం చుట్టుకోగలిగినట్లయితే మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. సహోదర వర్గంతో ఏర్పడేటువంటి చిన్న తగాదాలుగా పెద్ద తగాదాలుగా మారడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక సహోదర వర్గంతో మాట్లాడేటప్పుడు కొంచెం సంయమనం పాటించేటువంటి ప్రయత్నం చేయండి. మొత్తం మీద కుంభరాశి వారి ఈ వారమంతా మానకుండా ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. ముందు నారాయణ హృదయం చదివి తర్వాత లక్ష్మీ హృదయాన్ని పారాయణ చేయడం అనేది ఒక వ్రతంగా పెట్టుకోవడం. అలానే ఉదయం నిద్రలేచి మీరు పళ్ళు తోముకున్న తర్వాత ఒక చుక్క నీరు నేల మీద వేసి ఆ తడిసినటువంటి మట్టితో కూడినటువంటి నీరు ఏదైతే ఉందో దాంతో తిలకంగా పెట్టుకుంటూ రండి. తద్వారా శుభం కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఏవైతున్నాయో అవన్నీ కూడా తొలగించుకోవడానికి, లేదా అక్కడ ఉన్నటువంటి సందిగ్ధమైనటువంటి అంశాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటిలో ఒక స్పష్టతను మీరు పొందడానికి ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి అక్షర సత్యంగా మీకు యోగిస్తున్నది అని చెప్పుకోవచ్చు. తగాదాలు వివాదాలతో కూడినటువంటి అంశాలకు చాలా దూరంగా ఉంటారు. మనసుని ప్రశాంతంగా అట్టిపెట్టుకోవడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా కలిసి వస్తాయి. వేళకు నిద్రించడం, వేళకు ఆహారం తీసుకోవడం, ఇలా ప్రతిదాన్ని కూడా సమయపాలనతో కూడిన ప్రకారంగా మీరు ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఎంతసేపు ఉద్యోగము, ఇల్లు, వాకిలి ఇవే కాదు, మనిషికి విశ్రాంతి అవసరం అని అనుకునే విధంగా మీ యొక్క వ్యవహార శైలి ఈ వారం సాగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. బ్యాంకు రుణాలు అంది వస్తాయని చెప్పుకోవచ్చు. స్థలానికి సంబంధించిన తగాదాలు వివాదాలను పరిష్కరించుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో మధ్య మార్గంగా ఏదైనా కొత్త దారి లభించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవాలి. ఏదైనప్పటికీ కూడా చర్చల ద్వారా, మూడో వ్యక్తి ప్రమేయం ద్వారా ప్రతిదాన్ని కూడా మీరు పరిష్కరించుకోగలుగుతారని చెప్పుకోవాలి. ఎక్కడా కూడా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకోరు. ఇక్కడ రిస్క్ ఉందనుకుంటే దాన్ని చక్కగా వదిలేస్తారని చెప్పుకోవచ్చు. క్రయ విక్రయాలు అనుకూలంగా ఉన్నాయి. స్పెక్యులేషన్కి దూరంగా ఉంటే మాత్రం చెప్పుకోదగినటువంటి సూచన. ఈ మీనరాశి వారు ఇలా ప్రతి విషయాన్ని కూడా చక్కగా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మెరుగైనటువంటి ఫలితాలను స్పష్టంగా మీరు పొందగలుగుతారు. మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ఈ వారం అంతా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని, ఈ రెండింటిని కూడా చక్కగా కలిపి పారాయణ చేయడం, అదే ప్రకారంగా ఎర్రటి గన్నేరు పువ్వును తీసుకొని దాన్ని చక్కగా నలిపి ఆ ఎర్రటి గన్నేరు పువ్వుతో తిలకం పెట్టుకోవడం కానీ, ఎర్రటి గన్నేరు పువ్వు అందుబాటులో లేకపోయినట్లయితే ప్రతిరోజు కూడా కుంకుమ పువ్వు రేకులు, ఒక 2 రేకులను చక్కగా మీరు ప్రసాదంగా స్వీకరించండి. స్నానం చేసిన తర్వాత దాన్ని చక్కగా ప్రసాదంగా స్వీకరించి దాని తర్వాత మీరు దినచర్యను ప్రారంభం చేయడం కానీ చేస్తూ వచ్చినట్లయితే మంచి ఫలితాన్ని మరింత మెరుగ్గా సొంతం చేసుకోగలుగుతారు. ఇది ఈ వారం మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.